జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం మొదలైంది. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, కలెక్టర్ రాజర్షి షా భూమి పూజ చేసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపించారు. మొదటి రోజు విడతలో పైలట్ ప్రాజెక్టుగా ఒక్కొక్క మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే, కలెక్టర్ అన్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడం జరిగిందన్నారు. రెండు విడతల్లో జిల్లాకు మొత్తంగా 7,010 ఇండ్లు మంజూరైనట్లుగా తెలిపారు. ఇందుకు సంబంధించి మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసినట్లుగా వివరించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1760, బోధులో 3,259, ఖానాపూర్లో 1,366, ఆసిఫాబాద్లో 425 ఇళ్లు మంజూరైనట్లుగా తెలిపారు. సబ్ కలెక్టర్ గారికి, టీఆర్డీఓ గారికి, ఏఎంసీ ఇందర్వేలి చైర్మన్ గారికి, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత సెక్షన్స్ ఇచ్చారు. ఎవరైనా ఇట్లా వెసులుబాటు లేవు, వాళ్ళు సొంత డబ్బులు ముందు పెట్టలేకపోతున్నారు. సో మహిళా సంఘాల ద్వారా కూడా, డ్వాక్రా ద్వారా కూడా ఒక 50,000 అట్లా లోన్ కూడా తీసుకొని ముందు కూడా పెట్టడానికి ఆస్కారం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న విఓ గానీ లేదు డిఆర్డిఓ గారు కూడా, ఎందుకంటే మీరే ఇందర్వేలి మండల్ స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నారు కాబట్టి ఇందర్వేలి మండల్లో కొద్దిగా దత్తత తీసుకొని ఇట్లా కూడా ఒక్కసారి డ్రైవ్ చేయాలి నేను డిఆర్డిఓ గారికి కూడా కోరుతున్నాము. దీంతో పాటు ఇట్లా రకాల ప్రభుత్వం ఇప్పుడు స్కీమ్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. రాజకీయ వికాసం కూడా మళ్ళీ మొన్ననే మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది, అవి కూడా త్వరలోనే అమలు అవుతాయి. తర్వాత ఇందిరా సౌర్ గిరిజన వికాసం కార్యక్రమం, ROFR పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మళ్ళీ త్వరలోనే ఒక 2.5 ఎకరాలకి ఒక 6 లక్షల చొప్పున యూనిట్ కూడా శాంక్షన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇట్లా చాలా స్కీమ్స్ చాలా సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నా, ఎందుకంటే చాలా మంది మధ్యలో ఇట్లా ఆదివాసీలు వచ్చి మళ్ళీ మాకే పట్టాలు ఉన్నాయి కానీ బోర్లు లేవు, నీటి సౌకర్యం లేవు, అట్లా వస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాలలో ఏ విధంగా ఈ అన్ని స్కీమ్స్ ముందుకి కూడా తీసుకొని వెళ్తుంది. దీంతో పాటు ఇంకా అదనంగా కూడా ఇందిరమ్మ ఇల్లుకి కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు చొరవతో, కలెక్టర్ గారు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఖానాపూర్ నియోజకవర్గం పాడుతూ మనం ముందుకి తీసుకొని వెళ్ళాలి అంటే విద్య, వైద్యం, తర్వాత మంచి పోషణం, దానిపైన మీరు అందరూ కూడా